హే లవ్లీ లవ్ ఫ్యామ్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఐ నో మీ అందరూ ఏంటి వీడియోస్ ఇంత డిలే అవుతుంది, ఇంత లేట్గా పెడుతున్నారు అని అనుకుంటున్నారు. ఐ నో అందరూ అడుగుతున్నారు మాకు. బట్ ఏం చేస్తాం, ఆవిష్ టాడ్లర్ కదా, సో వాడికి మేనేజ్ చేస్తూ ఈ వీడియోస్ చేయడం అనేది కొంచెం కష్టం. అండ్ ఈ మధ్యనే ఆవిష్కి కొంచెం ట్రైనింగ్ సెషన్లో ఉన్నాము, సో దట్ హీ విల్ గెట్ రెడ్ ఆఫ్ డైపర్స్ అండ్ వాడుకున్న ఫ్యూ థింగ్స్. సో పాటీ ట్రైనింగ్ కానీ డైపర్ ట్రైనింగ్ కానీ ఇప్పుడు ఇస్తున్నాము. సో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఆవిష్ మీద ఉంటుంది, అందుకే వీడియోస్ కొంచెం డిలే అవుతుంది. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, నా హెయిర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి ఐశ్వర్య ఇలాంటి వీడియోకి ఇలా పిచ్చి దానిలా ఉన్నామని అనుకుంటున్నారా? ఎస్ నేను అక్కడికే వస్తాను. మీరు thumbnail చూసినట్టు నా కొత్త డైసన్లోని నేను నా హెయిర్ ఎలా స్టైల్ చేస్తున్నాను అనేది మీ అందరికీ చూపిస్తాను. సో ఫస్ట్ ఇందులో ఉన్న ఐటమ్స్ ఏంటి, దేనికి ఏది యూజ్ అవుతుంది కూడా చూపిస్తాను మీకు. అండ్ మీరందరూ అనుకుంటారు ఏంటి ఇది వర్త్ ద మనీయా కాదా అని. ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది. నా ఒపీనియన్ వరకు నేనైతే యూజ్ చేస్తున్నాను. నా ఎవ్రీ హెయిర్ వాష్ తర్వాత నేనైతే యూజ్ చేస్తున్నా. మీరు అనుకోవచ్చు ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు పెట్టాలి అని. ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది. నా హెయిర్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ ఫినిషింగ్ వస్తుంది నేను యూజ్ చేస్తుంటే. అండ్ మీ అందరికీ తెలుసు డైసన్ వాళ్ళవి ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది. వాళ్ళు ఎయిర్ ప్యూరిఫై చేస్తూ చేస్తారు. సో నాకైతే నచ్చింది. అండ్ మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను, నా కిట్లోని ఏమేమి వచ్చాయి అనేది. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మిస్టర్ డే సెలెక్ట్ చేసిన కలర్ ఈ బ్లూ బ్లష్. ఈ మోడల్ ఈ కలర్ పేరు బ్లూ బ్లష్. సో ఇందులో వచ్చినవి ఏంటంటే ఇది హెయిర్ డ్రయర్ అనమాట. ఇది డ్రయర్ కింద యూజ్ చేయొచ్చు. అండ్ మన హెయిర్కున్న బేబీ హెయిర్ కూడా అది స్ట్రైట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్రషెస్ అన్నవి కోంబింగ్ అండ్ డీటాంగ్లింగ్ బ్రషెస్. సో ఇవేమో మనకి హెయిర్కి బ్లో డ్రై ఎఫెక్ట్ ఇస్తుంది. తర్వాత వచ్చినవి ఇవి టాంగ్స్ అనమాట. ఇవి ఒక టాంగ్ ఏమో చిన్న కర్ల్స్ ఇస్తుంది, ఇంకో టాంగ్ ఏమో బిగ్ కర్ల్స్ ఇస్తుంది. ఇది డైరెక్షన్ చేంజ్ చేసుకొని మనకి ఎటు సైడ్కి ఏ డైరెక్షన్ కావాలా అన్నది మనం ఒక టాంగ్లోనే చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే మన హెయిర్కి మనం రొటేట్ చేయక్కర్లేదు, అది ఆటోమేటిక్గా రొటేషన్ తీసుకుంటుంది. నా కిట్కి ఈ కోంబ్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చిన ఇవి లేటెస్ట్ కిట్ అనమాట. సో ఈ కిట్కి కోంబ్ ఇస్తున్నారు. అండ్ ఇదేమో బ్లో డ్రై బ్రష్ అనమాట. సో ఈ బ్రష్ కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ కమింగ్ టు ఫిల్ట్రేషన్. ఇది మన డ్రయర్కి మన డస్ట్ ప్యూరిఫై చేస్తుంది కదా, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇచ్చిన టూల్ అనమాట. ఇది మెయిన్ బాడీ. ఈ బాడీకి మనం ఈ అటాచ్మెంట్స్ అనేవి పెడతాం. బాడీ ఒక్కటే ఉంటుంది అండ్ ఈ అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇది లాక్ అన్లాక్ బటన్, ఇదేమో ఆన్ ఆఫ్ బటన్. అండ్ పక్కన ఉన్నది హీట్ మనకి హీట్ ఎంతలో కావాలి, ఇది ఫ్యాన్ స్పీడ్. సో బాడీ అయితే ఇలా ఉంది. నా కలర్ అయితే బ్లూ బ్లష్ కలర్. సో ఇదే బాడీ. ఈ బాడీకే మనం ఆ అటాచ్మెంట్స్ పెట్టి మన హెయిర్ని స్టైల్ చేస్తాము. వచ్చిన కిట్లోని ఇవే అటాచ్మెంట్స్ ఈ వర్షన్కి వచ్చాయి. సో ట్రావెలింగ్కి ఈ బాక్స్తో పట్టుకెళ్ళడం కష్టం కాబట్టి నేను ట్రావెల్ కిట్ తీసుకున్నా. ఈ కిట్లోని మనం ఇక్కడ వచ్చిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో అందులోని మనం ప్లేస్ చేసుకోవడమే. ఏది ఎక్కడ ప్లేస్ చేయాలా అనేది వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు. మనం ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది క్వాలిటీ అండ్ ఆల్. సో ఈ కిట్ అయితే నేను తీసుకున్నా ఫర్ ట్రావెల్ పర్పస్. మనం హ్యాపీగా ఈ అటాచ్మెంట్స్ అన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను హెయిర్కి సెరం రాసుకుంటాను. ఈ సెరమే కాదు, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. బికాజ్ మనం హెయిర్ స్టైలింగ్ చేసిన తర్వాత మన హెయిర్ ఫిజీగా అయిపోతుంది. సో షాంపూ తర్వాత కండిషనర్ తర్వాత సెరం అనేది కంపల్సరీ. యాక్చువల్గా హీట్ ప్రొటెక్షన్ సెరమ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను యూజ్ చేయట్లేదు, ప్రస్తుతానికి నేను నార్మల్ సెరమ్ యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ నా హెయిర్కి సెరం పెట్టేస్తాను. సో నేనైతే నా హెయిర్కి సెరం పెట్టేశాను.
ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, మనం డైరెక్ట్గా హెయిర్ స్టైలింగ్ మనకు కావాల్సిన దానికి వెళ్ళకుండా ఫస్ట్ మన హెయిర్కి మనం స్మూత్నింగ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ మనం హెయిర్ డ్రై చేసుకోవాలి. లైక్ 70% 60 to 70% వరకు మన హెయిర్ డ్రై అయిపోతే అప్పుడు మన హెయిర్ అనేది స్టైలింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. బికాస్ మనం డైరెక్ట్గా ఇక్కడే మనం స్టైలింగ్ చేసాము అంటే మన హెయిర్ వెట్గా ఉంటుంది కాబట్టి బరువుకి హెయిర్ అనేది వెళ్ళదు. సో ఫస్ట్ మనం ఏంటంటే హెయిర్ డ్రైయర్ చేసుకుంటాము. డ్రైయర్కి ఇది యూజ్ చేయాలి. పాత డైసన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దానికి ఇది ఇవ్వలేదు, ఇప్పుడు అప్డేటెడ్కి ఇది ఇచ్చారు. సో నా హెయిర్ తొందరగా డ్రై అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువ డ్రై చేయట్లేదు. మీరు ఈ లోపలే నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ ఎలా ఉందో చూడండి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, మనకి ఇందులోనే కోంబ్ ఇచ్చారు కదా, మనం ఫస్ట్ డీటాంగిల్ చేసేసుకుందాం హెయిర్కి. సో ఈ బ్రష్ తోని ఫస్ట్ కోంబ్ అయితే చేసేసుకుందాము. నా హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది అండ్ పెద్ద ట్యాంగిల్స్ ఏమి ఉండవు కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ లాక్ అండ్ రిమూవ్ బటన్ ఉంటుంది, అన్లాక్ బటన్. మనం అన్లాక్ చేసుకొని ఇది రిమూవ్ చేసుకోవడమే. సో నెక్స్ట్ నేను ఏం చూపిస్తానంటే, ఇవి రెండు ఇచ్చారు, రెండు సేమ్ పర్పస్. నెక్స్ట్ నేను ఏంటంటే ఈ బ్రష్, రోల్ బ్రష్ ఉంది కదా, ఇది పెట్టుకుంటా. ఈ రోల్ బ్రష్తో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నా హెయిర్ని సెక్షన్ చేసుకుంటాను. ఇప్పుడున్న హెయిర్కి 2 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తున్నాను ఇలా. సో ఇప్పుడు నా హెయిర్కి ఎలా చేస్తానో చూడండి. ఒక 15 seconds. మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? లైక్ ఇది నా ఒరిజినల్ హెయిర్, ఐ మీన్ వితౌట్ ఎనీ బ్లో డ్రై. ఇది చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? నేను యాక్చువల్లీ రైట్ సైడ్ కొద్దిగా కష్టపడతాను. ఓకే, దీని థింగ్ ఏంటంటే ఇలా మనకి కిందకి కర్ల్ ఇస్తుంది, పైకి స్ట్రైట్ చేసి. సో దీని యూజ్ అయితే ఇది. ఇప్పుడు మీకు టాంగ్ యూజ్ చూపిస్తా. ఇదైతే నా ఫేవరెట్ యాక్చువల్లీ. ఇది టాంగ్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ డైరెక్షన్ కనిపిస్తుంది కదా, మనకి ఏ డైరెక్షన్ కావాలా అనేది మనం ఇక్కడ తిప్పడమే. జస్ట్ ఇలా తిప్పితే చాలు, డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ద బ్లోవర్ ఉంటుంది కదా, దాని డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇది చూపిస్తా.
యాక్చువల్గా మనం చిన్న సెక్షన్స్ తీసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా వస్తుంది. నేను ఎక్కువ సెక్షన్ తీసుకున్నాను కాబట్టి రాలేదు. బ్యూటిఫుల్గా వచ్చాయో. ఇది మనం ఇందాక చేసిన హెయిర్, ఇది ఇప్పుడు కర్ల్స్ చేసిన హెయిర్. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఈ టాంగ్ యూసేజ్ ఇది. మనం ఇటు సైడు ఇలా కర్ల్స్ చేసాం కాబట్టి ఇటు సైడు ఇలా కర్ల్స్ కావాలి అంటే మనం జస్ట్ ఇది ఇలాగా మార్చుకొని ఇక్కడ పెట్టుకోవడమే. కనిపిస్తుందా కర్ల్? ఇప్పుడు కలర్స్ కనిపిస్తుందా? మనం ఇప్పుడే కాదు, తర్వాత ఫింగర్స్ ఇలా కొంచెం రన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది షార్ట్ కర్ల్ స్టాంగ్ అన్నమాట. ఇది చిన్నది. ఇది లాంగ్ కర్ల్ స్టాంగ్ కూడా ఉంది. ఇది పెద్దది బేబీ హెయిర్ వస్తుంది. దీంతో బేబీ హెయిర్ వస్తుంది. కానీ నా హెయిర్ షార్ట్ హెయిర్ కాబట్టి నేను పెద్దగా ఇది యూజ్ చేయట్లేదు, ఓన్లీ అవే యూజ్ చేస్తున్నా. ఓకే, సో మీకు ఈ టాంగ్ గురించి అర్థమైంది కదా. ఇలా చేసుకోవాలి హెయిర్. ఇది నార్మల్ హెయిర్, ఇది కర్ల్డ్ హెయిర్. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇందాకలాగే మనం ఫస్ట్ దీంతో కోమ్ చేసుకొని ఆ తర్వాత దాంతో స్టైల్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా వస్తుంది. మనం టాంగ్ తీసుకొని ఇందులో ప్లేస్ చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, లాక్ అయిపోతుంది. సో మనం ఇటు సైడ్ పెట్టాం కాబట్టి ఫస్ట్ ఇటు సైడ్ చేద్దాం. మనం కావాలంటే కర్ల్స్ డైరెక్షన్ మార్చుకోవచ్చు, అప్పుడు ఇంకా వాల్యూమ్ వస్తుంది హెయిర్కి. సో ఇటువైపు అయిపోయింది కాబట్టి ఇటువైపుకి నేను డైరెక్షన్ చేంజ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం.
తర్వాత ఇంకా ఫ్రంట్. వాల్యూమ్ కావాలి అనుకుంటే మనం మీద కూడా ఇంకా కర్ల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో నాకైతే ఇంతవరకు చాలు. సో నేను ఇంత చేస్తున్నా. How is it? ఫ్రంట్ ఇలా కర్ల్స్ కాదు, మనకి ఇంకా బ్లో డ్రైలా కావాలన్నా వేసుకోవచ్చు. దానికి ఈ టాంగ్ రిమూవ్ చేసి మనం ఇది పెట్టుకున్నాం అనుకో, guys, here is my final look after my hair makeover. మీ అందరికి ఎలా అనిపించింది, నా హెయిర్ కి నేను ఎలా స్టైల్ చేస్తున్నా అనేది మీ అందరికి చూపించాను. ఫర్ షార్ట్ హెయిర్ అన్నమాట. లాంగ్ హెయిర్ ఉంటే దాని ప్రొసీజర్ ఇంకా వేరేగా ఉంటుంది. ఎందుకంటే మనం లాంగ్ కి అది ఇప్పుడు మన టాంగ్ కి ఎంత ఉందో అంతవరకే హెయిర్ తీసుకోగలదు. సో మన హెయిర్ సెక్షన్స్ ఇంకా స్మాల్ స్మాల్ సెక్షన్స్ కింద తీసుకొని లాంగ్ హెయిర్ కి చేసుకోవచ్చు. సో మీ అందరికి ఎలా అనిపించింది వీడియో? అండ్ స్పెషల్ థ్యాంక్ యూ టు మిస్టర్ ఏ, నాకు నా డ్రీమ్ని నా ముందు పెట్టారు ఈ వ్యాలంటైన్స్ డేకి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ మీ వైఫ్ని అయినందుకు, మీ లైఫ్ పార్ట్నర్ అయినందుకు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. సో ఈ వీడియోకి మీ అందరూ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Love the Love. Bye bye. See you in the next video. Bye bye.